అందరికీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాం మా ఇంటికి మా బుడ్డదాని కోసం. చూడు పొట్టేదానికి ఇప్పుడు ఇంజెక్షన్ ఉన్నది. పొట్టి పొట్టి ముక్కు మీద పుట్టింది దోమ. సుక్కలు పెట్టలే మర్చిపోయినా. అన్నీ ఎక్కువ ఇస్తారు వాళ్ళు. అవును తప్పేది. పొట్టేదానికి ఇప్పుడు ఇంజక్షన్ వేయించుకురావా. అందరూ పూలు తెంపుకోతే అయిపోగా. ప్లేస్ మంచిగా పెద్దగా ఉంటేనేమో మంచిగా పెట్టుకోవాలి. ఆడ పెద్దగా వాళ్ళకి కూడా ఏం చేసినావు? అవునా, అంతా ఆరింది మొత్తం దగ్గర గట్టిన అయినా వంగుతూనే ఉన్నది. పైనకి పెరుగుతలేదు, అన్ని కింద మొలకలే పెరుగుతుంది. గుడి వీళ్ళకి జారిపోతుంది. దీంట్లో వేసుకోవద్దు. హలో అందరికీ. అండ్ సడన్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అనుకోకుండా. ఇంకా బుడ్డదాన్ని చూద్దామని చెప్పేసి ఇంకా మా ఇంటికి వస్తే మాత్రం ఈసారి ఇంకా రెండింళ్ళు అయినాయి కాబట్టి ఒకటి రోడ్డు అవతల ఒకటి రోడ్డు ఇవతల ఇంకా ఆడపోయి చూడాలి, ఇక్కడ వచ్చి చూడాలన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే పాత ఇంటికి వచ్చిన ఇంకా బుడ్డదాన్ని చూద్దామని చెప్పేసి ఇంకా బయట మందార పూలు ఉంటే ఇంకా మంచిగా తెంపుకున్నా. ఆ రోజు ఇంకా దానికి ఇంజెక్షన్ ఉండే అనమాట. ఇంకా మేమే తీసుకెళ్ళి మంచిగా ఇంజెక్షన్ ఇప్పించుకొని మళ్ళీ అటు నుండి అయితే బావి దగ్గరికి వెళ్ళినాము. ఇంకా నేను ఇంటికి పోతే అయితే ఇంకా మా వదిన వాళ్ళకైతే మంచిగా పండగ అనమాట. ఇంకా బయకడ పోదాం అంటారు. ఇంకా ఇక్కడ మంచి చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం. ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే ఇక్కడ బావి దగ్గరికి అయితే వచ్చేసిన. చాలా రోజుల తర్వాత మళ్ళీ బావి దగ్గరికి వచ్చి చూసిరా ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్ నేచర్. అసలు ఈ స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరకదు, ఇక్కడే చూసిరా. సరే అయితే పచ్చిశనగ వేసిర్రు వాళ్ళు, మొత్తం పచ్చిశనగ. వీళ్ళు కూడా పచ్చిశనగ వేసిర్రు. పచ్చిశనగ అయితే ఊరికి బావి దగ్గరకు వస్తారు. అదే వేరే ఏదైనా చేను అయితే దీంతో కూడా పచ్చిశనగ. పక్కనే ఉంటుంది మామిడి తోట, కొబ్బరి చెట్లు. ఇంకా ఇప్పుడైతే ఈరోజు నాటేస్తున్నారు. అది నారు ఆల్రెడీ ఇందులో వేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేస్తూ ఉన్నారు. ఫుల్గా వర్షం పడ్డది అనుకో, ఒక 2-3 రోజుల నుంచి పడుతుంది కానీ అంతా లైట్గానే. ఇప్పుడు వర్షం పడ్డది అనుకో మాకు మొత్తము ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళు, పై దాకా వస్తాయి. ఒక 2-3 వారాలు మంచిగా గట్టిగా పడ్డది అనుకో, ఈ సైడ్ నుండి వాగు ఉంటుంది. ఆ వాగుల నుంచి వచ్చి చెరువు మొత్తం నిడుతుంది. ఇక్కడ కొబ్బరి చెట్టు దాకా ఉంటాయి వాటర్. కొబ్బరి చెట్టు దాకా ఇక్కడ మా పొలం దాకా వస్తాయి వాటర్. చెరువు నిండితే అమ్మా ఎందుకు టైం. ఎంత స్వచ్ఛమైన గాలి. ఆల్రెడీ లేచిర్రు నాటుగానే, మళ్ళీ ఇవాళ అక్కడ వేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు పోతులే ఇక్కడే ఉన్నా, ఇక్కడ నారు విప్పుతూ ఉన్నారు. ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఈ మళ్ళీలోనే వేసేది నారు, మళ్ళీ ఇందులోనే పోస్తున్నారు. అల్ల పోసిరు ఇలా పోసిరు. మాకు వర్షం పడితే పై ఒడ్డు దాకా వస్తాయి వాటర్, మొత్తం నిండిపోతుంది. ఇదంతా చెరువే, అక్కడ దాకా ఉంది మాది. కానీ ఇక వర్షాకాలం అయితే ఇక వేస్టే, అది మొత్తం వాటరే వస్తాయి. అది అసలు ఇంకా మేము ఒకవేళ పొలం పెట్టుకున్నా కూడా ఇంకా అది వేస్టే అయిపోతుంది. అట్లనే ఉండేది. ఇంకా ఇప్పుడైతే వర్షాకాలం ఒకవేళ బాగా వానలు పడతాయి అని అనుకుంటే మాత్రమే అది వేస్తారు, చేయరు.
ఒకవేళ బాగా వర్షాలు ఉన్నాయి ఈ సంవత్సరము అంతంత మాత్రానే కదా, 1 2 3 ఆ 3 మళ్ళకి అసలు నమ్మకం తక్కువ ఉంటుంది. ఇంకా అది మేము కోసుకుంటాం, అందులో ఒడ్లు వస్తాయని. వర్షాకాలం అయితే, ఎండాకాలం అయితే వస్తాయి, ఇంకా వర్షాకాలం అయితే ఇక మునిగిపోతుంది కదా, అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకోము అవి. ఇంకా అక్కడ దాకా మాదే, అక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆడదాకా మాదే. ఇంకా అక్కడే వేస్తున్నారు అనమాట నాటు, అక్కడే వేస్తున్నారు. ఇంకా ఇది ఈ చిలకల మొత్తం పత్తే పెట్టిరు. ఇంకా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడికి పోయి చూసి వస్తా. చాలా రోజుల తర్వాత వచ్చిన ఈరోజు అయితే నేను. కొంచెం పీస్ఫుల్ అనిపిస్తుంది ఎందుకో నాకు, ఇడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. కరెంట్ వచ్చింది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నేచర్. ఫేవరెట్ ప్లేస్. దానా పోదాం దారా. ఇంకా ఆ పై చిలకలో కూడా పత్తి చేను వేసారు. ఇంకా దీంట్లో పత్తి చేనే. ఇంకా మా బావి పక్కనే ఫామ్ ఆయిల్ తోట ఉంటుంది. ఇదంతా మాదే. పోయిన ఇయర్ ఏమో కంది చేను వేసారు. ఇంకా కంది చేను వేస్తే అసలు బావి దగ్గర మనిషి ఉన్నట్టే లేదు, ఎందుకంటే రారు కదా. ఇక పత్తి అయితే ఊకే పత్తి ఏరడానికి వస్తారు కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. బావి దగ్గర మనుషులు ఉంటేనే మంచిగా ఉంటుంది. వినబడతలేదేమో అంట. ఏంటిదే ఫోన్ చేయి. అమ్మమ్మ వెళ్తాను. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇలా. అసలు ఇంటి దగ్గర కరెంట్ లేదు. కార్లో పెడతానేమో ఎక్కుతలేదు, స్లోగా ఎక్కుతుంది అది. మా డాడీ అక్కడి నుంచి వస్తాడు. ఇక్కడ వెనకాల కూడా మాకు అంటే అది ఇంకా మేము తీసుకోలే కానీ ఇట్లా పాలకు చేస్తారు కదా, మాకంతా ఇంకా చుట్టుపక్కల అంతా ఇంకా దగ్గర ఉన్నది కాబట్టి ఇంకా పాలకు చేస్తున్నారు. ఆ పొలం కూడా పాలకి, ఓన్లీ మాది ఇక్కడ నుంచి ఈడ వరకు, ఈ చెలక ఏడు వరకు ఆడ వరకే ఇది. ఇంకా దాన్ని పక్కన అది పాలకి అన్నట్టే. ఇటు సైడ్ కూడా అంతే, అది కూడా పాలకి. ఈ బిట్టు వరకే మాది. పోనీ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నారు తీసుకెళ్తున్నారు అనమాట. ఇంకా నాటేస్తున్నారు అని చెప్పినాను కదా, ఇంకా దూరం ఉంటుంది అట్లా లాస్ట్కి వేస్తున్నారు. ఇక్కడ నారుమడి ఇంకా మోసుకోనికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఒకసారి ట్రాక్టర్ తీసుకొచ్చి దానిపైన తీసుకెళ్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకా అటు కింది సైడ్ వేస్తారో లేదో, ఈసారి వర్షాలు బాగున్నాయంట. ఇంకా వర్షాలు బాగా పడితే ఇంకా మొత్తం కింద అంతా చేరువే అనమాట, మొత్తం మునిగిపోతుంది. ఫోన్లో ఛార్జింగ్ లేదు అసలు యాక్చువల్గా. ఇంకా మంచి బిట్స్ తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందాం, మంచిగా గ్రీనరీగా ఉంటుంది కదా, మంచిగా నేచర్ అని చెప్పేసి అనుకున్నా. నేనేమేమో ప్లాన్ చేసుకున్నా కానీ ఒక్కడు కూడా వర్కౌట్ అవ్వలేదు. నార్మల్గా ఒక 4-5 బిట్స్ ఏమో తీసుకున్నాను. ఇంకా తర్వాత పోయిన ఇయర్ కంటే ఈ ఇయరే బాగుంది బావి దగ్గర. ఎందుకంటే పోయిన ఇయర్ మొత్తం కంది చేనేసారు, అంత గడ్డి అసలు బావి దగ్గర ఎవ్వరు లేకుండే. ఇంకా దాంతో ఏం అవసరం ఉండదు కదా, ఇంకా చిన్న ఉన్నప్పుడు కల్పించినంత వరకే ఇంకా బావి దగ్గరికి వెళ్తారు. అవి పెద్దగా ఇంకా కాయలు కాసేంత వరకు ఏం పని ఉండదు ఇంకా దాంతో. ఇంకా ఈ ఇయర్ అయితే మొత్తం పత్తి చేను వేసిర్రు. ఇంకా మంచిగా దాన్ని కలవాలి, ఇంకా బావి కంటిన్యూగా బావి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఎప్పటికీ ఎవరు బావి దగ్గరే ఉండాలి. బావి దగ్గర మనుషులు ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అంతా. ఇంకా చుట్టుపక్కల గడ్డి అది ఇదంతా పీకేసుకొని నీట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన చూడండి, మా బుడ్డదాన్ని కూడా బావి దగ్గరికి తీసుకొచ్చినాం అనమాట. ఇంకా మంచి చల్లగా ఉంటుంది, ఇయ్యాల కూడా ఉంటుంది కదా. ఇంకా దగ్గరలోనే మా బావి వెనకాల ఒక ఊరు ఉంటుంది అనమాట, రాఘవపూరు. ఇంకా అక్కడ ఇంజక్షన్ వేస్తే ఇంకా అక్కడ వేయించుకొని డైరెక్ట్ బావి దగ్గరికి తీసుకొని వచ్చినాము. ఇంకా ఏం ఏడుస్తుందేమో అని చెప్పేసి ఫుల్ భయమై ఉండే. ఇంకా మంచిగా ఆడుకుంటుంది. ఇంకా ఇక్కడ ఉయ్యాలుంది కాబట్టి ఇంకా మంచిగా ఇక్కడే వేసుకొని మేము కూడా ఇక్కడే ఉన్నాం. ఇంకా సాయంత్రం దాకా ఉండి అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ వచ్చేసి కన్నగాడు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా దేవాంశ్ గాడు ఏమో మంచిగా పడుకొని లేచిండు. ఇంకా పొట్టదేమో వాళ్ళ మమ్మీ అన్నం తింటుంటే ఇంకా కావాల్సుకొని ఏడుస్తూ ఉంది, ఎత్తుకుంటుందా లేదా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు. ఇంకా మమ్మీ అన్నం తింటుంటేనే ఏడుస్తూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇంకా మేమిద్దరం అన్నం తింటున్నాం, ఇంకా ఆయన ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఎత్తుకోమని చెప్పినాం అనమాట. అది కావాల్సుకొని ఏడుస్తూ ఉంది, ఎత్తుకుంటుందా మమ్మీ ఎత్తుకోదా అని చెప్పేసి.
ఇక మళ్ళీ పెద్దదిన వాళ్ళ ఇంటికి పోయి పెద్దదిన ఇట్లా చూసి మళ్ళీ అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళ ఇంటి సైడ్ కొంచెం చెట్లు బాగుంటాయి అన్నమాట, పూల చెట్లు. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా కదా నేను, సన్నజాజి మల్లె చెట్టు ఎక్కడున్నా తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇంకా నాకైతే అక్కడ దొరికింది అనమాట. ఇంకా మొత్తం ఆ గల్లీలో మొత్తం తిరిగినాము చిన్న వదిన నేను. ఇక తిరిగి మంచిగా అన్ని రకరకాల చెట్లు తీసుకొచ్చుకున్నాము. ఇంకా నేను కొన్ని చామంతి చెట్లు, గులాబీ చెట్లు అండ్ 2 రకాల మల్లె చెట్లు కూడా తీసుకొచ్చుకున్నా. ఒకటేమో సన్నజాజి మల్లె చెట్టు, ఇంకొకటేమో బొడ్డుదనమాట. 5 అంతరాలు అనమాట, అది 5 అంతరాల చెట్టు. ఇంకా అది అంతగా పూలు ఎక్కువ పూస్తలేదు, మళ్ళీ అల్లుకుందామన్నా వాటిని అల్లుకోనికి రాదు. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ వేరే తీసుకొచ్చుకున్నా మల్లె చెట్టు. ఇంకా అదైతే బాగుంటుంది, ఎండాకాలంలో కూడా మంచి చాలా రోజులు పూస్తూ ఉంటాయి, మళ్ళీ చాలా చాలా పూస్తూ ఉంటాయి కదా మల్లెపూలు. ఇంకా అవి తీసుకొచ్చుకున్నా. మళ్ళీ సన్నజాజి మల్లె చెట్టు కూడా తీసుకొచ్చుకున్నా అనమాట. ఇంకా అవన్నీ తెచ్చుకున్న చెట్లు ఈ ఎడబెట్టాలో అర్థమవుతలేదు. నా దగ్గర తొట్టిలో ఒక గులాబీ చెట్టు ఉండే కదా, ఇంకా గులాబీ కొమ్మలు కూడా ఒక 3 రకాలేమో తీసుకొచ్చిన, వాటిని ఎడబెట్టాలో అర్థం కావట్లేదు. ఇంకా మళ్ళీ ఆ తొట్టిలోనే చెక్కిన అనమాట. ఇంకేనుకుంటే ఎనుకొని లేకపోతే లేదు అని చెప్పేసి, ఎడబెట్టాలో ప్లేస్ లేదు. ఇంకా మాకు కింద కూడా కొంచెమే ప్లేస్ ఉంటుంది. ఇంకా అయితే నేను అవి బండలు వేస్తే కూడా అవి ఉండవు. మళ్ళీ ఈ మధ్య కొంచెం బండలు వేయించుకుందాము అని చెప్పేసి కొంచెం ప్లానింగ్లో ఉండే అనమాట. ఇంకా మళ్ళీ అవి తీసేయాల్సి వస్తుంది కదా, ప్రస్తుతానికైతే ఇంట్లో పెట్టేసుకొని ఇంకా తీసేసేటప్పుడు తొట్లు కొనుక్కొచ్చుకోవాలని చెప్పేసి. ఇంకా చామంతి చెట్లు కూడా మంచి ఒక 2-3 రకాలు తీసుకొచ్చుకున్నా. చిట్టి చామంతి తెచ్చుకున్నా, ఇంకా ఎల్లో, వైట్ కలర్ ఇవన్నీ తెచ్చుకున్నా అనమాట. కాకపోతే ప్లేస్ ఎక్కువ లేదు. చెట్లు పెంచాలని మస్తు ఇష్టం అనమాట నాకు. కాకపోతే ఇంకా అవి ఏడబెట్టాలో ప్లేస్ లేక ఇంకా ఎన్నో ఒక దగ్గర సెట్ చేసిన. అవి ఏనుకున్నాక మంచిగా కొంచెం పెద్ద తొట్లు తీసుకొచ్చి అందులో పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా అనమాట. అయితే నాకు ఆశ ఉండే అనమాట, సన్నజాజి మల్లె చెట్టు పెట్టాలి అని చెప్పేసి. ఇంకా అదైతే తీసుకొచ్చి పెట్టినా, ఏనుకుంటుందో ఏం చేస్తుందో. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. నేను వ్లాగ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.